హాయ్ అండి, అస్సలాముఅలైకుం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు దోస్తం? ఈరోజు సాంబార్ రెసిపీ చేయబోతున్నాను. చాలామంది సాంబార్ చేయమని అడుగుతున్నారండి. పిల్లల వల్ల కుదరట్లేదు. చాలామంది అడుగుతున్నారు. ఈరోజు చేద్దామని ఎలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను. చలో జీ. కందిపప్పు కొద్దిగా వేయించుకోవాలండి. కొద్దిగా మనం పప్పు కడుక్కోవాలండి. రెండు సార్లు కడుక్కున్నానండి, చాలు. అయిపోయిందండి. అప్పుడెప్పుడే వేసుకున్నామండి కుక్కర్లోని. ఇది 5 విజిల్కి మెత్తగా అయిపోయింది. దీంతో మెదుపుకుంటున్నానండి. బాగా ఈజీగా పప్పు నలిగిపోద్ది. పప్పు మెదిపేసానండి, అయిపోయింది. చక్కగా మెత్తగా అయిపోయిందండి పప్పు. దీనికి మనం సాంబార్ తయారు చేసుకోవాలి. గిన్నె పెట్టుకున్నానండి సాంబార్ కోసం. ఆయిల్ కొంచెం పోసుకుంటున్నానండి. సాంబార్కి కావాల్సిన పదార్థాలండి: బెండకాయ, ఉల్లిపాయ, ఆనపకాయ, ములక్కాడ, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, వంకాయ, టమాటా అండి. ఇది కాస్త మగ్గాలండి. మూత వేస్తున్నాను. ఏం చూస్తున్నానండి మూత తీసి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. వంకాయ ముక్కలు, టమాటా ముక్కలండి, 2 టమాటాలండి. ఇది బాగా కొద్దిగా మగ్గాలండి. వేస్తున్నానండి. కొద్దిగా కారం వేస్తున్నాను. కాస్త ఉప్పు వేస్తున్నానండి. మనం చూసుకొని వేసుకోవచ్చు. మనం ఇందులో చింతపండు రసం వేస్తున్నానండి. పప్పు వేస్తున్నానండి. మనం ఎంత పప్పు వేసుకున్నామో అంతే వాటర్ వేసుకోవాలండి. పప్పుచారు పలసగా కాదు, చిక్కగా కాదు, మీడియం బాగుంటుంది. మొన్న మద్రాసు వెళ్ళానండి. సాంబార్ ఇడ్లీ చేస్తున్నారు, చూశాను. ఎలా చేస్తున్నారు ఏంటి అని చూస్తే సేమ్ మా ఇంట్లో నేను ఎలా చేస్తున్నాను వాళ్ళు కూడా అలాగే చేస్తారండి. కానీ సేమ్ టేస్ట్ అండి. అది చాలా బాగుంది. ఇది నేను చేస్తున్నాను కదా, ఇది కూడా చాలా బాగుంటుందండి. మనం సాంబార్ తయారు చేసుకున్నాం కదండి, దాంట్లో కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. జీలకర్ర 3 చెంచాలండి. ఆవాలు 3 చెంచాలు. 6 చెంచాలు ఏమో ధనియాలు, 3 చెంచాలు మిరియాలు, కాస్త కరివేపాకు, ఇంగువ, 50 గ్రాములండి ఎండుమిర్చి అండి, ధనియాలండి. సాంబార్ పొడి అండి, సాంబార్ కోసం తయారు చేసుకుంటున్నాను. కాస్త కరివేపాకు అండి. కాస్త శనగపప్పు అండి, 2 స్పూన్లు. 3 స్పూన్లు ఏమో మినప్పప్పు అండి. శనగపప్పు, మినపప్పు అండి. ఎండుమిర్చి 50 గ్రాములండి. సాంబార్ పొడి తయారు చేసుకున్నాను. ఇదిగోండి. మనం డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే అండి మనకు కావాల్సినప్పుడల్లా చేసుకోవచ్చు. సాంబార్ తయారు చేసుకున్నాం కదండి, సాంబార్ పొడి తయారు చేశాను. ఇది ఎప్పుడన్నా మనకు కావాలంటే స్పూన్తో మనం వేసుకుంటే సాంబార్ రెడీ అయిపోద్ది. ఇది కంపల్సరీ ఉండాలండి. ఇది 2 స్పూన్లు.
బిర్యానీ మసాలా తయారు చేసుకున్నాను కదండి, ఇదండి ఫిష్ మసాలా అండి. ఇది సాంబార్ పొడి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటానండి. నాకు అన్నీ దొరికేసేలా ఉండాలి అన్నీని. జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఇదేమో వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి. మనం తాలింపు అండి. ఇది ఆవాలండి. వెల్లుల్లిపాయలు ఇలాగ వేసుకోకూడదండి, పేలిపోతాయండి. కొంచెం కచ్చాపక్కగా దంచుతున్నాను. ఆయిల్ పోస్తున్నానండి. ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయండి. ఆవాలు వేసుకున్నాను. ఇదిగండి ఇవన్నీ వేస్తున్నాను. కరివేపాకు, ఇదిగండి కాస్త హింగువ వేస్తున్నాను. కొంచెం హింగువ టేస్టీ కోసం. ఇది లేకపోతే సాంబార్ లేదండి. ఇది వేస్తేనే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం కూడా వేసుకోవచ్చు అనుకోండి, చిన్న ముక్క. నేనేమో కొంచెం పంచదార వేస్తున్నాను, కొద్దిగా అండి, ఎక్కువ కాదు. ఇవ్వండి తాలింపు వేసేస్తున్నాను. వేడి వేడి మద్రాస్ సాంబార్ రెడీ అయిపోయిందండి. టేస్టీ చూస్తున్నాను. సరిపోయిందండి మాకైతే. మీకు కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి, ఎలా ఉందో చెప్పాలి. మీరు చెప్తేనే మాకు తెలిసేది. చెప్పండి. వేడి వేడి మద్రాస్ సాంబార్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి, ఎలా ఉందో చెప్పండి. ఇది మాత్రం చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వంటకాలతో మీ ముందు ఉంటానండి. బాయ్.